నరసరావుపేట సత్తెనపల్లి రోడ్డులోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం నందు ఆలయ ధర్మకర్త వేముల శంకర్ నారాయణచే ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం మరియు బంగారు శంకు తీర్థం 30వ తారీఖు ఉదయం 5 గంటల నుండి ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి వేలాది మంది భక్తులు, అధికారులు, రాజకీయ నాయకులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు అందుకొని బంగారు శంకు తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, ఎక్కడో మంగళగిరి ప్రాంతాల్లో ఈ బంగారు శంకు తీర్థం తీసుకునేవారమని, ఇప్పుడు ఆలయ ధర్మకర్త శంకర్ నారాయణచే నరసరావుపేట నందు శ్రీ సీతారామచంద్ర దేవస్థానం నందు బంగారు శంకు తీర్థం తీసుకొనుటకు అవకాశం కల్పించినందుకు ఆయనను అభినందించారు. పల్నాడు జిల్లా నరసరావుపేట సత్తెనపల్లి రోడ్ బరంపేటలో వేంచేసి ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం నందు ధనుర్మాసం ముక్కోటి ఏకాదశి పర్వదినమున ఈరోజు 30/12/2025 మంగళవారం ఉత్తర ద్వార దర్శనం మరియు బంగారు శంకు దక్షిణావృత శంఖముచే తీర్థం ఇవ్వడం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని కన్నులారా వీక్షించి బంగారు శంకు దక్షిణావృత శంకు తీసుకోవడం జరిగినది. ఈ విధముగా చేసినందుకు ఆలయ ధర్మకర్తగా నేను, మా కుటుంబము ఆ సీతారామచంద్ర స్వామి వారికి ఎన్నో విధములుగా రుణపడి ఉన్నాం. అదేవిధంగా ఇలాంటి అవకాశం కల్పించినందుకు ఆ స్వామి వారికి మరీ వారి ధన్యవాదాలు తెలుసుకుంటూ జై సీతారామచంద్ర స్వామి, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై. నమస్కారం అండి, అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఇవాళ మన సత్తెనపల్లి రోడ్లో సీతారామస్వామి గుడికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ప్రత్యేకత శంకుతీర్థం. శంకుతీర్థం అనేది మంగళగిరిలో పానకాల స్వామి గుడిలో తప్పితే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడా లేదు. మన నరసరావుపేటలో సత్తెనపల్లి రోడ్లో సీతారామస్వామి గుడిలో ఈ శంకుతీర్థం అనేది వైకుంఠ ఏకాదశి సందర్భంగా తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా అందరికీ కూడా ఆ శ్రీ మహావిష్ణుమూర్తి సకల శాంతి, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. ఈ రోజు ఇక్కడ సత్తెనపల్లి రోడ్లోని నరసరావుపేట వేచేసి ఉన్న సీతారామస్వామి గుడి అందు, అంటే మనకి ఇక్కడ వచ్చేసి మంగళగిరిలో మాత్రమే బంగారపు శంకు తీర్థం అనేది ఇస్తారు. ఈ నరసరావుపేటలో మాకు ఇక్కడ చుట్టుపక్కల మొత్తంలో ఇదే ఇక్కడ మాత్రమే బంగారపు శంకు తీర్థం అనేది ఇయటం. మా అందరం మేము ఇక్కడ వచ్చి సేవ చేసుకుంటాం. ఇప్పుడు పోయిన ఇయర్ ఇది 2nd ఇయర్ ఇది. ఇలా రావటం మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. జై శ్రీమన్నారాయణ. బంగారపు శంకు తీర్థం అనేది ఇయటం మాత్రం ఇక్కడ మా చుట్టుపక్కల ఇక్కడే మాత్రమే ఇది. ఇలా పొద్దున 6 నుంచేమో స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు కూడా భక్తులు ఆగకుండా వస్తూనే ఉన్నారు. ఇక్కడ మాత్రం ఇవ్వటం అనేది మన నరసరావుపేటలో చాలా ఆనందంగా ఉంది. బంగారపు శంకు తీర్థం అనేది తీసుకుంటాం. ఓం ప్రణాదేవి సరస్వతిర్వాధిర్వాధిపతి పవిత్ర భవతు. శ్రీ మహాసరస్వత్యై నమః. లక్ష్మీ గణపతి దేవతాయై నమో నమః. హనుమస్సమేత సీతారామచంద్ర పరబ్రహ్మ దేవతాయై నమో నమః. మన పల్నాడు జిల్లాలో నరసరావుపేటలో సత్తెనపల్లి రోడ్లో వేయించేసి ఉన్న సీతారామస్వామి వారి దేవస్థానం నందు ఏకాదశి మహాపర్వణ పుణ్యదిన సందర్భముగా బంగారు శంకు తీర్థము చాలా మంది భక్తులు తెల్లవారుజారి వచ్చి ఉత్తర ద్వార దర్శనం చేసుకుని తీర్థం అందరూ కూడా స్వీకరించారు. కావున వాళ్ళందరికీ కూడా సీతారామచంద్ర స్వామి వారి కృపా కటాక్షాలు కలగాలని చెప్పేసి కోరుతూ, అలాగే 8 సంవత్సరాల నుంచి సీతారామ కళ్యాణం అంగరంగ వైభవముగా మా ఆలయ ధర్మకర్త వేముల శంకర్ నారాయణ గారు, వారి ధర్మపత్ని నాగమల్లేశ్వరి గారు, వారి కుటుంబం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కావున గత 2 సంవత్సరాల బట్టి కూడా ఈ సువర్ణ శంకుతీర్థం స్వామివారి దేవస్థానంతో కూడా వితరణ చేస్తున్నాం. మన పల్నాడు జిల్లా గ్రామవాసులందరికీ కూడా ఈ బంగారు శంకు తీర్థం తాగడం వల్ల ఆత్మారాముడికి అభిషేకం చేసినంత పుణ్య ఫలితం వస్తుంది. 7 జన్మ దోష పరిహారం జరుగుతుంది. ఇహ జన్మ పుణ్య ఫలాప్రాప్తం జరుగుతుంది. కావున 50 మంది భక్తులు కూడా ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఈ సీతారామ స్వామివారి అనుగ్రహానికి కృపాకటాక్షాలు కాగలుగుతారని
మరీ మరీ కోరుతున్నాం. అలాగే మా ఆలయ ధర్మకర్త వ్యవస్థాపకులు అంకాళ్ళు గారు, వారికి పుణ్యలోకాలు కలగాలని చెప్పేసి మరీ మరీ కోరుతూ, ఆదిలక్ష్మమ్మ గారికి ఆరోగ్యం ఇవ్వాలని మరీ మరీ కోరుతూ, ఈ కార్యక్రమంలో ఈ మా ధర్మకర్త గారు వేముల శంకరనారాయణ గారు నిరంతరము ఈ కార్యక్రమాలు కొనసాగించాలని మరీ మరీ కోరుతున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఈరోజు పల్నాడు జిల్లా నసరావుపేటలో వరంపేటలో వేంచేసి ఉన్న మా యొక్క సీతారామస్వామి దేవస్థానంలో ఉత్తర ద్వార దర్శనం జరపడం జరిగింది. ఈ యొక్క ఆలయం ఇది రెండోసారి బంగారు శంకు తీర్థం ఇవ్వటం. ఈ కార్యక్రమానికి లక్షల్లో జనాలు వచ్చారు. ఇక్కడ ఈ సీతారామస్వామి దేవస్థానంలో మన యొక్క పల్నాడు జిల్లాలోనే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో మన యొక్క మంగళగిరి పానకాల స్వామి నరసింహస్వామి దేవస్థానంలోనే ఉంటుంది ఈ యొక్క బంగారు శంకు తీర్థం. కానీ ఈ యొక్క గుడి ధర్మకర్త అయినటువంటి వేముల శంకరనారాయణ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని జరపడం చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క బంగారు శంకు తీర్థం చాలా విశిష్టత. ఈ యొక్క తీర్థం తీసుకోవడం వల్ల జన్మ జన్మల పుణ్యం కలుగుతుంది. అదేవిధంగా నసరావుపేట ప్రజలు చాలా అదృష్టవంతులు. ఈ తీర్థం తీసుకోవాలి అంటే ఉత్తర ముఖద్వారం అంటే శ్రీరంగం దేవస్థానంలోనే జరుగుతుంది. కానీ శ్రీరంగానికి అంతమంది జనాలు వెళ్ళేది స్వామివారిని రంగనాయకుడు దర్శించుకోలేరు. కానీ ఇక్కడ ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషదగ్గ విషయం. ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా జరిపినందుకు మా వేముల శంకరనారాయణ గారిని ముఖ్యంగా అభినందిస్తున్నాము. మా శంకరనారాయణ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. పేటు కొరుకుడు వంటి సమస్యలతో శ్రీనివాసాయ మంగళం మంగళం కోసలేంద్రాయ మహయ్య గుణాత్మనే క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి ఓకే. శ్రీనివాసాయ మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం సమర్పయామి నమస్కరోమి హర నమః పార్వతీ చెప్పారు శ్రీలక్ష్మి చాలా అభయ ఆయు
టీవీ ఇస్తారు గణపతి మహాసర్వదేవి బ్రహ్మరా సిద్ధాంకురా సర్వం హరతుమే రామం దూర్వా విశ్వ ప్రణాశని దేవతాభ్యో నమః. ఇంకేనా ఉన్నాను అసలు టీవీలో చూపిస్తా చూపించాలి మరి ఎట్లా చూపిస్తే టీవీలో బాగుంటుంది కానీ రమ్మనండి తొందర రమ్మనండి. తినుబండ వ్యాపారాలు సర్వలక్ష్మి అనుకున్నా విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య విద్యుతం కృష్ణకుమారినాథేశ వెంకటాచలనాథేశ దేవసాయినాథేశ కుటుంబస్య క్షేమస్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య విద్యుతం ఇష్టకామ్యార్థమనోవాంఛ ఫలసిద్ధ్యర్థం రాజద్వారాజైశ్వర్య విద్యుతం అదృశ్యమైన సీతారామ ఏకాదశ దర్శన పుణ్య పరాప్రాప్త్యం సుఖజీవనగతాహిత్యం దేవసుద్భాభ్యో నమః. ఏకాదశ దర్శన పుణ్య పరాప్రాప్త్యం సుఖజీవనం కోటిజీవనాహిత్యం సర్వదేవతానుగ్రహార్థం సీతారామస్వామి కోటండ రామస్వామి అయోధ్య రామస్వామి పట్టాభి రామస్వామి జానకి రామస్వామి పరంపేట రామస్వామి శ్రీయాంజనేయ స్వామి ప్రసన్నాంజనేయ స్వామి అభయాంజనేయ స్వామి వీరాంజనేయ స్వామి భక్తాంజనేయ స్వామి దాసాంజనేయ స్వామి పంచముఖ ఆంజనేయ స్వామి దేవత అనుగ్రహ కటాక్షిత్యం మహంతో గృహంతు సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ. హలో సరే స్లో సీతారాం సార్ ఇక్కడ నుంచి ఉంటా ఈ ఫ్రేమ్లో లాంగ్ది क्या करा रहा क्या बोला
అమ్మ ఎంతమంది చెప్పు చెప్పమ్మా. प्रदीप कुमार नाम देश श्री नाम देश गणपति श्री नाम देश नाम देश అడిగెళ్ళాడు नागमोहन दत्ता नाम त्रिपुरी नाम माधवी नाम समेत सीताराम एकादश दर्शन पुण्य पुराणस्तु नंदी भृंगी शृंगी परिवार समेत कैलासवासा परमेश्वरा भवानी शंकरा चंद्रमौलेश्वरा स्वामी देवतानुग्रहा देवी जय भवा देवी जय समेत शंकुचक्र गदा हस्ते गरुडवाहनाय लक्ष्मी नारायण स्वामी देवतानुग्रहा कुलदेवता ग्राम देवता इष्ट देवता सर्वदेवता अनुग्रहेटा तहित्यर्थम अहंतु इकड़े मंगलगिरी फोटो नागमोहन दत्ता नाम त्रिपुरी नाम माधवी नाम जातकरीत्या गोचाररीत्या ये गरिष्ठस्थानेषु कैस्तैक्रियमाण करिष्यमाण वर्तमान वर्तिष्यमाण आगामि सूचित भावी तद्दोष परिहार नरघोष नरदिष्टिमाल जन्मनक्षत्र आदित्यादि नवग्रह दोष परिहारार्थं यजमान सहकुटुंबानां सक्रम शरीर आरोग्यता बलसित्यर्थं संपूर्ण आयुष्यार्थं वृत्तिरीत्या व्यवसायरीत्या उद्योगरीत्या व्यापाररीत्या सीतारामस्वामी संपूर्ण प्रसाद बलसिद्धिरस्तु मानसिक भय आंदोलन निवारण द्वारा मनोधैर्य प्राप्तिरस्तु यजमानस्य गृहे धनकनक वस्तुवाहन देवकांजल समृद्धिरस्तु जगदंब अनुग्रह प्रसाद बलसिद्धिरस्तु दाय कल्याण देन देवजना वेंकटनिवासाय श्रीनिवासाय मंगलम मंगलम कौशलेन्द्राय महन्य गुणात्मने चक्रवर्ती तनूजाय सार्वभौमाय मंगलम पूर्णं ददाति एकदानं महर्षि एकदैव यजमान आयुष्येनो ददाति कर्पूरमङ्गलां विराजयामि समर्पयामि नमस्करोमि हर नमः पार्वतीपतये हर महादेव जय रमारमण राजा सीतारामस्वामी पादोदकं पावनं शुभम्
అకాలమృత్యుహరణం సర్వవ్యాధి నివారణం నామదేశ్య భూమి నామదేశ్య కుటుంబస్య దేవస్థైర్య అపయ ఆయు